ఆ మధ్యన ఒకసారి మనకు గుర్తుంటే గనక జగన్ హయాంలో ఒక రియాక్టర్ పేలి పెద్ద గందరగోళం అయ్యింది. ఎల్జీ పాలిమర్స్కి సంబంధించినటువంటిది. అప్పుడు చనిపోవడం, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 దాకా పరిహారం ఇవ్వడం, ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున గందరగోళం కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం సంభవించింది. 18 మందికి పైగా తీవ్ర గాయాలైన క్షతగాత్రుల చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి, స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామాల్లో చుట్టూ అలుముకున్నటువంటి పొగలతో భయాందోళనలకు గురయ్యారు ప్రజలు. ఘటనా స్థలానికి అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. అదే సందర్భంలో దీని మీద వివిధ హోంమంత్రి వెంటనే సమీక్షించారు. దీనికి సంబంధించి అలాగే మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక సంక్షేమ మంత్రి, ఆయన కూడా ఎస్ఎన్సీ ఫార్మా కంపెనీల అగ్ని ప్రమాదం మీద చర్చించారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపున దీని మీద జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు దీన్ని సమీక్షిస్తున్నారు.